శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. కుంభరాశి వారికి 2026 ఆగస్టు నెలలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? స్వామి, నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాను స్వామి, ప్రయత్నం ఎన్నిసార్లు నుంచో ప్రయత్నం ఆగుతుంది, ఈ మాసమైనా నేను వెళ్ళగలనా, నా ప్రయత్నం నిలబడుతుందా, దయచేసి చెప్పండి అని అడిగితే తప్పనిసరిగా విదేశాలకి వెళ్ళగలరు. మనం ఇంతకుముందు ఒక రాశి వారికి అనుకున్నాం, కర్కాటక రాశి వారికి టాప్లో ఉంది. సేమ్ ఈక్వల్ టాప్ లెవెల్ పొజిషన్, కొద్దిగా ఒక అడుగు వెనక్కు మాత్రం ఉండేటువంటి టాప్ ఫలితాలు పొందుకునే రాశి కూడా కుంభరాశి వారిగా చెప్పవచ్చు. కేవలం వీరికి 2వ వారమే కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఈ సామాన్య ఫలితాలని అనుకూలంగా మార్చుకోవడానికి మనము భగవద్ కృపా కటాక్షలు పొందుకోవాలి. భగవద్గీత ఉంది కదండి, మన తలరాతను తలగీతను మార్చేటువంటి అద్భుత గీత భగవద్గీత. అందులోంచి వచ్చేటువంటి ప్రతి మాట మనకి అనుకూలత ఉంటుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నారో, విద్యార్థుల, ఉద్యోగస్తుల, మీరు మీ యొక్క ఆ యొక్క గీతను మీరు అడాప్ట్ చేసుకోండి. మీ వృత్తికి, ఉద్యోగానికి, చదువుకి అన్వయించుకొని గీతను చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అంత అద్భుతమైనటువంటి యోగం ఉంది భగవద్గీతలో. చదవండి, చదివించండి, 10 మందికి చెప్పండి. ఏదేమైనా 2వ వారం మాత్రమే సామాన్య ఫలితాలు. అంటే తప్పుడు వ్యక్తుల యొక్క మాటలు వినకండి. కొంతమంది లంచాలు ఇచ్చి మిమ్మల్ని ఏమార్చే వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మరి అదే 1, 2, 1, 3, 4 వారాల్లో చాలా మంచి శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, మాతాపితృల సౌఖ్యము, కుటుంబ వృద్ధి, సోదరులతో అనుబంధము, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్టయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వ్యాపార పరంగా చూసుకుంటే అన్ని రకాల వ్యాపారం లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ చేసేవారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన, కనక, వస్తు, వాహన, ఆనందాది అదృష్ట యోగాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, వస్తు లాభం, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకల ఉద్యోగాన్ని పొందుకోవడం,
ఉద్యోగ బదిలీలు పొందుకోవడం, ఇలా అనేకమైన శుభయోగాలు. విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యం, ధనయోగము, శత్రునాశనం, మిత్రలాభం, బంధుమిత్రుల సమాగమం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం. రైతన్నలకి బ్రహ్మాండ పంట లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పంట లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు శుభయోగాన్ని పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్రలాభం, ఇలా అన్ని రకాల ఆనందాది దృష్టయోగాలు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు అంటారు. 3 కోట్ల దేవతలు అంటారు, ఎవరు కాపాడలేదా అనేటువంటి డైలాగ్ చెప్తుంటారు. మరి మాకున్నదే 33 మంది నాయన, అది తెలుసుకోండిరా బాబు, వింటే ఎవడు వినడు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంతమంది, రాజకీయ పాలకులు ఎంతమంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతమంది పాలకులు, కేంద్రంలో ఎంతమంది పాలకులు, మొత్తం కలిపి ఎంతమంది అయినారు? కానీ చెప్పేది ఎంత? 20 మంది ముఖ్యమంత్రులు, ఒక ప్రధానమంత్రి, అంతే చెప్తాంగా. అలాగే మాకు ఇండిపెండెంట్గా అంతమంది సహాయకులున్న ప్రధానమైనటువంటి దేవతలు 33 మందే. ఆ 33 మందినే మేము 3 కోట్ల మంది అనుకుంటాం. దాని గురించి మీకు వచ్చిన నొప్పి ఏంటి అంటే, ఇది నాస్తికవాదని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒక దేవుడే మేము ఉంటాడు అన్నటువంటి వాళ్ళకి చెప్పే ప్రశ్న ఇది. ఏదేమైనా కాస్త మనం 1-3 వారాలు జాగ్రత్తగా ఉంటూ 4వ వారంలో కాస్త పెద్దవాళ్ళ మాటని గౌరవిస్తూ జాగ్రత్త పడితే మనకు శుభప్రదంగా, ఆనందప్రదంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా 1-3 వారాల్లో అవమానాలు, చికాకులు, డిబేట్లలో పాలు పంచుకోకండి. జ్యోతిష్య పండితులు, పురోహితులు ఎవరైనా సరే 1-3 వారాల్లో మళ్ళీ అవమానం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అనవసరంగా నాస్తికవాదుల గ్రామ సింహాల యొక్క ప్రమాదంలో పడే అవకాశం. జన అజ్ఞాన వేదికల వాళ్ళతో మీరు కలవద్దు, అది ప్రమాదం. వాళ్ళు బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం లేదు. తార్కికం అనేది సమర్థవంతంగా ఉండాలి. ఒక ఆధారమైనది. భగవంతుని ప్రత్యక్షంగా చూపించలేము. నేను అలాంటి కూడా అడుగుతాను, నేను ప్రత్యక్షంగా చూపించే అవకాశం నా దగ్గర ఉంటుంది. దానికి ఒక చిన్న పని చేయాలంటా నేను. దానికి కనుక కావాలనుకుంటే నాకు వేరే మీద కామెంట్ చేయండి. భగవంతుడు చూపిస్తున్నారు కదా, ఎలా చూపిస్తారంటే నాకు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష పాస్ అయితే మీరు తప్పకుండా 3 రోజుల పరీక్ష ఉంటుంది. అది మే నెలలో ఉంటుంది ఆ పరీక్ష. అది పాస్ అయితే మీకు దేవుడు చూపిస్తాను. మీకు దేవుడు కనపడకపోతే, ఆ పరీక్షలో మీరు పాస్ అయితే తప్పకుండా, దేవుడు కనపడకపోతే నేను కూడా దేవుడు లేడని ప్రచారం చేస్తాను. దానికోసం కామెంట్ చేయండి, దానికి ఒక వీడియో చేద్దాం మనం. ఆ పరీక్ష మే నెలలో ఉంటుంది గ్యారెంటీగా. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను రెడీ. సరే, వాదోపవాదం ఉంది. కానీ 2వ వారంలోనే మీకు ధన కనుక, వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా, సిమెంట్ వ్యాపారంలో మంచి లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, వివాదాలను తుడిచిపెట్టుకుపోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకూలంత శుభయోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. లాటరీలో ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా సర్జనలిస్ట్ వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. 1-3 వారాల్లో ఏమాత్రం బాగాలేదు. 2వ వారం మాత్రమే బాగుంది. 4వ వారంలో యావరేజ్గా ఉంది. భగవద్గీత పారాయణం ఎక్కువగా చేయండి. ఏ అధ్యాయం చదవాలి? 9వ అధ్యాయం చదవండి. 9వ అధ్యాయం చదివితే మీకు శుభకర ఆనంద యుగాలు ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభ ఆనంద మంగళప్రద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.